నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. గతంలో మీర్పేట్ హత్య ఉదంతా మనం చూసాం కదా. సో అది మళ్ళీ వెలుగులోకి వచ్చింది. విచారణ జరుగుతున్న క్రమంలో పోలీసుల విచారణలో కొన్ని సంచలన నిజాలు బయటకు వచ్చాయని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఏంటి అసలు ఆ నిజాలు ఏంటి అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. మనం గుర్తుంది కదా మనకి గతంలో కుక్కర్ కేసు, కుక్కర్లో ఉడికించి భార్యను చంపేసిన భర్త, ఆయన కూడా మిలిటరీ నుంచి బయటకు వచ్చిన ఒక వ్యక్తి. అసలు అది ఈ రోజుకి తన శవం దొరకలేదు, తను ఏమైపోయిందో తెలియదు. అసలు ఏదేదో చెప్పాడు, అంటే స్మాష్ చేసేసి చెరువులో పడేసాను, చేపలకి ఫుడ్గా వేసేసాను, ఇట్లా అట్లా అని చాలా చెప్పాడు. కానీ ఈరోజు పోలీసుల విచారణలో ఇంకొన్ని నిజాలు బయటకు వచ్చాయని చెప్పేసి తెలుస్తుంది. అసలు ఏం జరిగిందంటారు? ఇప్పుడు చనిపోయిన మాధవి గురుమూర్తి వాళ్ళ వైఫ్, వీళ్ళకి పెళ్ళయి 13 ఏళ్ళు. అక్కడక్కడ సంబంధాలే. సో వీళ్ళు ఏం చేశారు, హైదరాబాద్ డిఆర్డిఓలో ఆయనకి సెక్యూరిటీ గార్డ్ జాబ్ ఉండేసరికి ఆ పరిసరాలు జిల్లెలు కూడా అక్కడే ఉంటారు వీళ్ళంతా. అదేంటది ఆర్సీఐ రోడ్ అంటారు, అక్కడక్కడే ఉంటారు. అక్కడ మీర్పేట్ అనే ఏరియా ఉంటుంది. మీకు బాలాపూర్ లడ్డు కూడా అటే, బాలాపూర్ అదే ఏరియా. న్యూ వెంకటేశ్వర కాలనీలో ఉండేవాళ్ళు. అప్పుడు ఏం జరిగింది, ఈ మాధవి వాళ్ళ 3 సంతానం. యాక్చువల్గా పెద్ద ఈవిడ పెళ్లి చేసుకున్నంత వరకు బాగానే ఉన్నారు. తర్వాత ఏమైందో తెలియదు, ఒకరోజు అమ్మాయి కనబడట్లేదు అనేది కూడా నీకు ఇంకో విషయం చెప్తా నేను. పిల్లల్ని ఆ పుట్టింటికి పంపారు. జరిగింది 4 డేస్లోనేమో ఇదంతా కూడా. సంక్రాంతి హాలిడేస్లో మనం బాగా గుర్తుంది నాకు. 4 రోజులే పిల్లల్ని పంపారు. తర్వాత మమ్మీ ఏదంటే వస్తుంది. ఆ రోజు రాత్రి ఫోన్ మాట్లాడింది, నెక్స్ట్ డే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆయన అడిగితే 4వ రోజు అనుమానం వచ్చింది. ఇంటికి వెళ్ళి చూడగా నా 4 డేస్లోనే ఇన్సిడెంట్ జరిగింది. ఈ 4 డేస్లో అసలు అక్కడ ఎంత పెద్ద కార్యం జరిగిందంటే, గురుమూర్తి చెప్పిన వివరాల ప్రకారం ఏం చేసావయ్యా అని అడిగితే, చంపాను, ముక్కలుగా నరికాను, ఆ తర్వాత బోన్కి బోను, ఫ్లెష్కి ఫ్లెష్ సపరేట్ చేశాను, ఆ సపరేట్ చేసిన ఫ్లెష్ని వడియాల్లో ఆరబెట్టాను, ముద్ద చేసిండు, క్రష్ చేసి ఆ పౌడర్ ఆరబెట్టితే అది పౌడర్ అయిందంట. ఆ పౌడర్ని పడేశాను. అది పౌడర్ ఎలా అయింది, క్రష్ చేసాక ఏం చేశానంటే కుక్కర్లో ఉడకబెట్టాను, త్వరగా ఉడకాలి అని. ఇదంతా కూడా చూస్తే, ఒక నిమిషం చూడమా, మీట్ ప్రాసెసింగ్కి వెళ్దాం ఇప్పుడు మనం కాసేపు. ఏది మనకి సాసేజెస్ లేదా ఇవి సలోమీలు తయారు చేస్తారు కదా, బెకన్స్, ఇవన్నీ కూడా. బెకన్స్ ఏంటి, పోర్క్, పంది చర్మం స్ట్రిప్స్, సాసేజెస్ చికెన్, కొన్ని మీట్వి కూడా ఉంటాయి. ఈ ప్రాసెసింగ్ ఒకసారి యూట్యూబ్లో వెళ్ళి చూడండి. ఫస్ట్ ఆ మీట్నంతా కూడా తీసుకెళ్తారు, బాగా క్రష్ చేస్తారు, హెవీ కంటైనర్లలో పొగలు సెగలు రాగా దాన్ని అంతా మళ్ళీ తీసుకొస్తారు. అండ్ ఆ తర్వాత ఇదంతా ఆ ఫ్యాక్టరీలోనే కనీసం ఒక 12 to 15 days ప్రాసెస్ ఇది. యాక్చువల్లీ రకరకాల కెమికల్స్ కలిపి మళ్ళీ వాష్ చేయడం, దాన్ని ఇంకేదో చేయడం, డీహైడ్రేట్ చేయడం, ఆ తర్వాత అందులోనే ఎండబెట్టడం, ఆరబెట్టడం, ఆ పౌడర్ లాగైతే వీళ్ళు చేసే ఈ మెత్తటి ప్రొసీజర్, అప్పడం లాంటి ప్రొసీజర్కి, మనకు బర్గర్ మధ్యలో పెడతాంగా, ఈ అప్పడం లాంటి ప్రొసీజర్కే ఒక 12 days టైం పడుతుంది. అది మళ్ళీ ఎండిన తర్వాత క్రష్ అయ్యి పౌడర్ అవ్వడానికి ఒక 15 to 20 days ఈజీగా పడుతుంది. ఒక ఇంత మీట్కి ఏది ఇప్పుడు నువ్వు ఈ ప్రొసీజర్ ఇంట్లో చేస్తున్నావు, నీ దగ్గర హెవీ కంటైనర్స్ లేవు, దాన్ని బాయిల్ చేయడానికి ఇంట్లో కుక్కరే ఉంటుంది, ఎండబెట్టడానికి ఏమీ లేవు, ఇంట్లోనే మజ్జిగ మిరపకాయలు ఎండడానికే వారం పడుతుంది. మజ్జిగ మిరపకాయ ప్రాసెస్ తెలుసు కదా, మజ్జిగలో పెట్టడం, ఉప్పు వేసి పెట్టడం, ఊరబెట్టడం, మళ్ళీ తీయడం, ఊరబెట్టడం, తీయడం, మళ్ళీ ఇంకో ప్రాసెస్ మాగాయ పచ్చడి, ఎండబెట్టడం, మళ్ళీ అందులో కలపడం. ఇప్పుడు నేను చెప్పిందంతా వెజిటేబుల్స్ గురించి, మీట్ కాదు. మళ్ళీ నెక్స్ట్ మనకి యూట్యూబ్ ఛానల్లో కొన్ని చూడండి, ఎండు రొయ్యలు, ఎండు చేపల ప్రొసీజర్లు వాళ్ళు ఉంటారు. అవి ఎండడం, చేపలు సాల్ట్ పెట్టి ఎండబెడతారు. అది ఎండబెట్టడానికి కూడా 15 to 20 days ప్రాసెస్. నెక్స్ట్ మటన్ కూడా తునకల కూర అంటారు, ఎండినవి. ఎన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నట్టు అర్థం చేసుకో.
అది కూడా మీరు చూడండి, ఇది ఎండబెడుతున్నామండి 12 రోజులు గట్టి ఎండలో ఎండబెట్టి మళ్ళీ సాయంత్రం తీస్తారు. అంటే పక్షులు తింటాయి కదా, మళ్ళీ సాయంత్రం తీసి మళ్ళీ పెట్టి, మళ్ళీ సాయంత్రం తీసి మళ్ళీ పెట్టి, మళ్ళీ పెట్టి. ఇప్పుడు ఇంట్లో నువ్వు ఆ ప్రాసెస్ చేస్తున్నావు. చీమలు పట్టకూడదు, దోమలు రాకూడదు, ఈగలు రాకూడదు, స్మెల్ రాకూడదు. ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రాసెస్ అన్నిటి కూడా స్మెల్ వస్తుంది. ఎండు చేపల వాసన రావా, తట్టుకోలేము. తునకల వాసన రావా, మరి ఇప్పుడు ఇవన్నీ వాసన వచ్చేవిగా. నువ్వు ఒక ఇంట్లో చేస్తున్నావు. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ కూడా ఓపెన్ ఎయిర్లో చేస్తావు, నువ్వు ఎక్కడో సముద్ర తీరాల్లో, గార్డెన్స్లో. ఇదొక నువ్వు ఫ్లాట్లో చేస్తావు. దట్టు హ్యూమన్ బాడీ ఎంత హ్యూమన్ ఉంటుంది అసలు. అంత పెద్ద హ్యూమన్ బాడీని, ఒక 70 కిలోల 80 కిలోల మనిషిని నువ్వు చంపావు. ఆ తర్వాత ముక్కలు ముక్కలు చేసావు. ఆ తర్వాత బ్లడ్ అంతా తీసి సపరేట్ చేసావు. మీట్కి బోన్ని సపరేట్ చేసావు. అదంతా కుక్కర్లో ఉడికిచ్చావు. దఫాలుగా అది ఉడకడానికి కూడా మళ్ళీ ఉడికే ప్రాసెస్ కూడా చెప్తా. నీ 4 డేస్లో మనిషి ఉడకబెట్టానని నువ్వు చెప్పేసావు, హ్యాపీగా రాసుకున్నాం, బాగుంది. మటనే ఉడకడానికే మనకి 2 గంటలు పడుతుందమ్మా, గంటన్నర. అది కూడా కేజీ. ఒక తలకాయ కూర 2 గంటలు టైం పడుతుంది మొత్తం నీట్గా అవ్వడానికి. ఇప్పుడు ఈ మనిషికి కూడా తలకాయ, నువ్వు చెప్పిన పాటలన్నీ ఉన్నాయిగా. పాయ ఎంతసేపు ఉడుకుద్ది? మేకపాయ ఇంత చిన్న కాలు. నాటుకోడి ఎంతసేపు ఉడుకుద్ది? మరి ఒక మనిషిని నువ్వు ఎలా అంత సింపుల్, ఫిషా మనిషి చెప్పు? పులుసులో ఏగానే 5 నిమిషాలు అలా ఉడకను ఫిషా మనిషి కాదే. ఇంత పెద్ద హెవీ మీట్, ఆ మీట్లన్నీ తిన్న మీట్ ఇది. ఇందాక మనం మాట్లాడుకున్న మీట్స్ అన్నీ కొన్నేళ్ల పాటు తిన్న మీట్ ఇది. దీన్ని అంత నీట్గా ఉడకబెట్టేశాడు, ఆరబెట్టాడు. అండ్ ఇంకా సింపుల్గా చెప్తున్నా, అప్పడాలకే నాకు 3 days టైం పడుతుందమ్మా. వడియాలకి 3 days పడుతుంది. గుమ్మడి వడియాలకి ఎంత ఇస్తాం మనం అసలు? ఆరబెట్టి అది అంత ప్రాసెస్ పడుతుంది. మేడ మీద పెట్టి మళ్ళీ తీసి మళ్ళీ పెట్టి మళ్ళీ తీసి, దట్టమైన ఎండ. అది మేడ మీద పెడితే, ఇంట్లో పెడితే కాదు, మేడ మీద పెడితే. బాగా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ కరివేపాకు పొడి చేయడానికి కరివేపాకులే నీకు రోజంతా పడతాయమ్మా, ఆకది. అండ్ యూఆర్ టాకింగ్ అబౌట్ మీట్. ఇన్నర్ హౌస్లో, ఇన్సైడ్ ద హౌస్, ఎక్కడ నీకు సన్లైట్ లేదు అలాంటి ఫ్లాట్లో నీకు మీట్ యథేచ్ఛగా ఉడికింది, ఆరింది, అన్నీ మొత్తం అసలు పెద్ద ఫ్యాక్టరీలో లేని ప్రాసెస్ అంతా అయింది. అసలు ఏమైందంటే సీసీటీవీ కెమెరాకి వాడు నల్ల కవర్లు పట్టుకొని వెళ్ళాడా, అప్పుడే పాటలు తీసుకెళ్ళి పడేశాడు. అది అడిగాడు క్వశ్చన్, మరి సీసీటీవీ కెమెరాలు నువ్వు పట్టుకెళ్ళింది ఏంటి అని అడిగితే, యాక్చువల్లీ ఈ ప్రాసెస్ అంతా చేయడానికి ముందు నేను ఒక ట్రయల్ రన్ చేశానండి ఒక కుక్క మీద. అమ్మా నీకు ఆ కుక్క, నువ్వు చెప్పావు ఈజీగా, నువ్వు చాలా ఈజీగా చెప్పగలిగావు, కానీ నోటికి వచ్చిందల్లా ఆ కుక్క ప్రాసెస్ చేయాలన్నా నీకు మళ్ళీ 15 days పడుతుంది కదా. పోలీసులు ఇది నమ్మారంటారా? మరి నమ్మకూడదుమా. ఫోరెన్సిక్లో అసలు రిపోర్ట్ రాలా, ఎక్కడ ఏ ఆనవాళ్ళు లేకుండా హై ప్రొఫైల్డ్ క్రిమినల్ కూడా. అసలు ఏంటి, నువ్వు సిఐడి ప్రోగ్రామ్ చూసేవాడువా? చిన్నప్పుడు వచ్చేది, సిఐడి వచ్చేది చూడు. ఆ టీం అందరు కలిసి క్రైమ్ గురించి, ఫోరెన్సిక్ కూడా వచ్చి చాలా కష్టపడితే తప్ప వాళ్ళకి తెలియదు. ఒక హత్యని వాళ్ళు వారం 10 రోజులు ఛేదించి లాస్ట్కి ఒకరిని పట్టుకుంటారు. ఏం చేసావంటే ఇలా చేశానని చెప్తారు. వాళ్ళు కూడా ఇంత ఆర్గనైజ్డ్గా చేయాల. ఆ ఫ్లాట్ చిన్న ఫ్లాట్ అది. అన్నా నువ్వు బయటికి వెళ్ళి వచ్చావు కవర్లు పట్టుకొని, నువ్వు మాంసాన్ని ముక్కలు చేసావు, అంతవరకు ఒప్పుకుంటా. కాలో చోట, తలో చోట, ఇంకో చోట పాతిపెట్టి ఉంటావు. కొన్ని రోజులు మాట్లాడకుండా ఉంటే ఈ కేసు రన్ అయ్యే వరకు అదే భూమిలో కలిసిపోతుంది, అంతేగా డీకంపోజ్ అయిపోతుంది. తర్వాత బోన్స్ వెళ్ళిపోతాయి, ఇంకా అవసరమే లేదు. ఇలా చేశానని చెప్దామని నువ్వు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటావు. లేదంటే ఇది అయ్యే పని కాదు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు 1 year వస్తుంది, నెక్స్ట్ మంత్ అయితే 1 year. ఇప్పుడు ఈ కేసుని కోర్టులో వీళ్ళు 36 మంది సాక్షుల్ని ప్రవేశపెట్టి ఈయన చెప్పింది చూస్తే పోలీసులకు తెలిసిన విషయం ఏంటంటే మరదలితో అక్రమ సంబంధం. ఈ అక్రమ సంబంధాలు అసలు మనిషి చావుకి కారణమవుతున్నాయి. బయటికి వచ్చి నీ మరదలకి ఇచ్చావా, ఆమె తీసుకెళ్ళి ఎక్కడైనా పడేసి ఉంటుంది, అవునా? బయట పడేశాను అని నువ్వు చెబితే మరదలు ఎక్కడ ఇరుక్కుంటుందేమోనని, అంతేనా కదా? నేనే ఇంట్లో మొత్తం పూర్తి చేసేసానని చెప్పాను.